బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని మలక్పేట్ జమున టవర్స్లో శిరీష అనే వివాహిత మృతి కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఆమెది సహజ మరణం కాదని ఫోరెన్సిక్ వైద్యులు చెబుతున్నారు. శిరీషను ఊపిరాడకుండా చేసి చంపారని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఉస్మానియా మార్చురీ వద్ద శిరీష భర్త వినయ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఒకవేళ తన తప్పుందని తేలితే ఉరి శిక్ష వేసినా నో ప్రాబ్లం అంటున్నాడు శిరీష భర్త. దానికైనా నాది ఉంది అంటే మీరు ఊరి అయినా యావజ్జీవైనా వేయండి, నేను దానికి కట్టుబడి ఉంటా. మీ ముందు చెప్తున్నా, నేను ఎక్కడికి పోయేటోని కాదు, ఉండేటోని కాదు. ఏది జరిగితే జరిగినండి సార్. తొలుత శిరీష గుండెపోటుతో చనిపోయిందని భర్త, అత్తమామలు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు రాకముందే అంత్యక్రియల కోసం శిరీష మృతదేహాన్ని సొంతూరు దోమలపెట్టకు తరలించే ప్రయత్నం చేశారు. శిరీష తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని తీసుకెళ్తున్న వాహనాన్ని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వాహనం నుంచి శిరీష మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం తరలించారు. శిరీష మృతదేహంపై గాయాలున్నాయని, భర్తే ఆమెను కొట్టి చంపాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. శిరీష మృతి కేసులో అది సహజ మరణం కాదని, అందులో హత్య చేశారంటూ కూడా ఫోరెన్సిక్ వైద్యులు చెప్పిన విషయాలున్నాయి. సో ఏమేం చెప్తున్నారు వైద్యులు? ప్రియా, మలక్పేట్ శిరీష హత్య మృతి కేసులో కొన్ని కీలక విషయాలు పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా బయటకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. దీని ఆధారంగానే పోలీసులు కొద్దిసేపు క్రితమే ఇటు ఉస్మానియా మార్చురీ వద్ద ఉన్నటువంటి శిరీష భర్త వినయ్ కుమార్ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. అయితే మొదట ఒక డ్రామా క్రియేట్ చేసినటువంటి వినయ్, ఎందుకంటే శిరీష హార్ట్ అటాక్తో మృతి చెందిన అనంతరం కూడా తమ కుటుంబ సభ్యులకు ఇట్లా హార్ట్ అటాక్తో మృతి చెందిందని చెప్పి ఓన్లీ ఒక సోదరికి మాత్రమే చెప్పి అక్కడి నుంచి శ్రీశైలంలో ఉన్నటువంటి దోమలపెంట గుట్టాటున తరలించే ప్రయత్నం చేశారు. మధ్యలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి అక్కడికి చేర్పించి ఒక స్టోరీ క్రియేట్ చేద్దామని చెప్పి మొదట వినయ్ కుమార్ భావించినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. అక్కడి నుంచి, ఎందుకంటే హాస్పిటల్ వాళ్ళు అప్పటికే మృతి చెందిన నేపథ్యంలో ఆమెను అడ్మిట్ చేసుకోలేదు. వెంటనే ఒక ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా శ్రీశైలంలో ఉన్నటువంటి దోమలపెంటకు తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు చేసేయాలి, ఎలాంటి ఆధారాలు లేకుండా చేయాలని చెప్పి మొదట ఇటు వినయ్ కుమార్ భావించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎటకేలకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇటు శిరీష కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చాదర్గఢ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఇటు అంబులెన్స్లో, ప్రైవేట్ అంబులెన్స్లో ఇటు వినయ్ కుమార్ శిరీష మృతదేహాన్ని హుటాహుటిన తరలిస్తున్నట్లుగా కూడా గుర్తించి ఆ అంబులెన్స్ డ్రైవర్ ద్వారా అంబులెన్స్కి సంబంధించిన వివరాలన్నీ తెచ్చుకొని అంబులెన్స్ని మధ్యలో ఏదైతే దాదాపు హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్లు అప్పటికే వెళ్ళిపోయిన నేపథ్యంలో అంబులెన్స్ డ్రైవర్ ద్వారా హైదరాబాద్కి ఉస్మానియా మార్చురీకి కూడా రప్పించారు. అయితే ఉస్మానియా మార్చురీకి మృతదేహం వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు శిరీష భర్త వినయ్ కుమార్, ఆయన సోదరి వినయ్ కుమార్ సోదరి కూడా అక్కడికి వచ్చారు. ఎందుకంటే ఇందులో కీలకంగా వీళ్ళిద్దరే ఫస్ట్ నుంచి ఈ శిరీష మృతికి సంబంధించిన ఏదైనా కూడా వాళ్ళే మాట్లాడుతున్న పరిస్థితి నేపథ్యంలో వాళ్ళిద్దరు అక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఒక డ్రామా క్రియేట్ చేశారు. మాకు ఎలాంటి సంబంధం లేదు, శిరీష నార్మల్గానే హార్ట్ అటాక్తో మృతి చెందింది, ఛాతీ నొప్పితో మృతి చెందింది. కానీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే 9 ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటు శిరీషకు తల్లిదండ్రులు లేకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా తమ సమీప బంధువు ప్రొఫెసర్కు కూడా దత్తత ఇచ్చిన నేపథ్యంలో వారు ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి వినయ్ కుమార్ సోదరి ద్వారా పరిచయం అయ్యి ఆమెను ట్రాప్ చేసి అందంగా ఉందని చెప్పి అమ్మాయిని ట్రాప్ చేసి వివాహం చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యులకు కూడా వివాహం సందర్భంలో కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. 9 ఏళ్లుగా కూడా ఒక కూతురు 6 ఏళ్ల పాప కూడా ఉంది. కానీ 9 ఏళ్లుగా కూడా తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఎలాంటి వర్క్ చేయకుండా ఈమె జాబ్ చేస్తుంటే అదే జాబ్తో కూడా తాను జీవనం సాగిస్తున్నట్లుగా కూడా ఇటు శిరీష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. తాజాగా శిరీష సోదరి మనకు ఇంతకుముందు ఉస్మానియా మార్చురీ వద్ద మీడియాతో మాట్లాడుతూ బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతామే కొన్ని విషయాలు చెప్పింది. చివరిగా మాట్లాడుతూ కూడా 2 రోజుల కూడా శిరీష తన సోదరికి ఫోన్ చేసి ఇక్కడ నేను టార్చర్ భరించలేకపోతున్నా, భర్తతో పాటుగా అత్తమామలు వీరి కుటుంబ సభ్యులకు సంబంధించిన వేధింపులు నేను భరించలేకపోతున్నా, మీ దగ్గరికి వచ్చేస్తానక్క అని చెప్పి ఆమె చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎందుకంటే మృతదేహం పైన కూడా కొన్ని
గాయాలు ఉన్నాయి, గొంతు దగ్గర నుమ్మిలినట్లు కూడా గాయాలు ఉన్నాయి అన్నట్టు కూడా ఇటు శిరీష కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసుల దర్యాప్తులో ఇటు పోస్ట్మార్టం రిపోర్టులు కూడా కీలక అంశాలు వచ్చిన నేపథ్యంలో అనుమానాస్పద మృతి కాస్త ఇప్పుడు హత్య కేసుగా కూడా పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. ఇటు వినయ్ కుమార్ తో పాటు ఇంకెవరైనా ప్రమేయం కూడా ఈ హత్య కేసులో, ఈ శిరీష మృతి కేసులో ఉందా అని చెప్పుకోవడంలో కూడా పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ప్రియా, రైట్ సాగర్, అయితే వీళ్ళకి వివాహం అయి 9 ఏళ్ళు అయిందని చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా తన భర్త వేధిస్తున్నారని శిరీష కుటుంబ సభ్యులకు చెప్తున్న నేపథ్యంలో ఎప్పుడు కూడా వాళ్ళు వారించే ప్రయత్నం చేయలేదా? అంటే అసలు ఇప్పుడు చంపేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఇప్పుడు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వాళ్ళ మధ్య అసలు అది ఏ అంశం గురించి గొడవ జరిగింది? ఎస్ ప్రియా, ఖచ్చితంగా కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం 9 ఏళ్ళగా ప్రేమ వివాహం చేసుకున్నటువంటి వినయ్ కుమార్ ఈ కుటుంబ సభ్యులు ఏదైతే శిరీష కుటుంబ సభ్యులు సోదరులతో కావచ్చు, మిగతా మేనమామలతో కావచ్చు, ఆ వైపు తల్లిగారికి సంబంధించినటువంటి అమ్మగారు తరపునటువంటి బంధువులతో ఎలాంటి కాంటాక్ట్ లేకుండా, ఒకవేళ ఫోన్లో మాట్లాడినా కూడా వేధించేవాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వకుండా, వారితో టచ్లో లేకుండా చేసేవాడు. ఎందుకంటే ఇక్కడ వినయ్ కుమార్ పని చేయకుండా జులాయిగా ఉంటూ ఈమె ఏదైతే శిరీష చేస్తున్నటువంటి జాబ్ ద్వారానే ఆయన జీవనం సాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మద్యానికి బానిసై తరచూ వేధిస్తున్నాడు. వ్యాపారంలో కూడా నష్టం వచ్చిన నేపథ్యంలో కూడా శిరీష పైన వేధింపులు ఎక్కువైనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే తల్లిదండ్రులు లేదు, అనాథగా ఉంటుంది. సో అటు కుటుంబ సభ్యులు ఎవరు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ లేకపోవడంతో శిరీష కూడా కొంత మనోవేదనకు గురైనట్లుగా కూడా తెలుస్తుంది. భర్త అత్తమామలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు వేధించినా కూడా తన సోదరి స్వాతికి మాత్రమే ఎప్పుడు చెప్పేది. ఎందుకంటే మిగతా కుటుంబ సభ్యులతో ఎక్కువ మాట్లాడేది కాదు, తరచుగా వాళ్ళతో ఒక రిలేషన్ అనేది కంటిన్యూగా లేని నేపథ్యంలో శిరీష కొంత ఇంటర్నల్గా అంటే మనోవేదనకు గురైంది. తన సోదరికి మాత్రమే చెప్పింది. ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వీళ్ళ వేధింపులు వెళ్ళిన నేపథ్యంలోనే 2 రోజుల క్రితం తన సోదరికి కూడా చెప్పి, నేను మీ దగ్గరకు వచ్చేస్తాను, ఇక ఇక్కడ వేధింపులు నేను భరించలేను, ఆ పాపం తీసుకొని వచ్చేస్తానని చెప్పి ఆమెకు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ చెప్పిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే అంటే జనరల్గా వీళ్ళిద్దరి మధ్య మద్యానికి బానిసై రెగ్యులర్గా తాగి వస్తూ, ఎందుకంటే సోదరి స్వాతి చెప్పిన విషయంలో కూడా తాను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా భర్త వినయ్ కుమార్ తన ముందే వేధింపులకు గురి చేసేవాడు, తాగి వచ్చి ఇబ్బందులకు గురి చేసేవాడని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మద్యానికి బానిసై వేధించాడు. మరి నిన్న రాత్రి అంటే మొన్న రాత్రి ఏం జరిగింది అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆడపడుచులు కూడా, శిరీషకు సంబంధించిన ఆడపడుచులు కూడా అదే ఇంట్లో నివాసం ఉంటున్న నేపథ్యంలోనూ ఓన్లీ వినయ్ కుమారే గొంతు నిమిలి హత్య చేశాడా, లేకపోతే ఇంకేమైనా ప్రమేయం ఉందా, ఇంకెవరిదైనా ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. పోస్ట్ మార్టం నివేదికలో ఖచ్చితంగా ఊపిరాడకుండా గొంతు నిమిలి హత్య చేసినట్లుగా కొన్ని ప్రాథమికంగా కూడా ఇట్లు పోలీసులు కూడా నిర్ధారించిన నేపథ్యంలో ఇటు వారి కుటుంబ సభ్యులను కొద్దిసేపటి క్రితం, ఎందుకంటే అమాయకంగా ఉస్మానియా మార్చురి దగ్గరకు వచ్చి పోస్ట్ మార్టం జరుగుతున్న సందర్భంలో కూడా అమాయకునిగా నటిస్తూ అక్కడ కూర్చొని ఒక డ్రామాలు చేసినటువంటి వినయ్ కుమార్ని ఎట్టకేలకు పోలీసులు పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా ప్రాథమికంగా గుర్తించినటువంటి ఆధారాల నేపథ్యంలో పోలీసులు ఉస్మానియా మార్చురి వద్ద నుంచే కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. ఇటు వినయ్ కుమార్ తో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. విచారణ అనంతరం కూడా అసలు హత్యకు వల్ల ప్రధాన కారణాలు ఏంటి, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అన్న సంచలన విషయాలు కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రియా, రైట్ సాగర్, అయితే శిరీష బాడీ పైన గాయాలు కూడా ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరి గాయాలు చనిపోయిన సమయంలో జరిగినవా, లేదంటే ముందు జరిగినవా? ఫోరెన్సిక్ వైద్యులు ఈ గాయాలకు సంబంధించి ఏమైనా చెప్పారా? ఎస్ ప్రియా, ఖచ్చితంగా పోస్ట్మార్టం నివేదికలో పోలీసులు కొద్దిసేపటి క్రితమే స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అందులో ఖచ్చితంగా గొంతు వద్ద గాయాలు ఉండడం, 2 చేతుల వద్ద గాయాలు ఉండడం, గొంతు వద్ద ఎక్కువగా గాయాలున్న నేపథ్యంలో గొంతి నిమిలి ఊపిరి ఆడకుండానే ఇటు శిరీష మృతి చెందినట్లుగా కూడా పోస్ట్మార్టం నివేదికలో తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు మొదటగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇటు భర్త స్టేట్మెంట్ను, ఇటు వీళ్ళ కుటుంబ సభ్యుల శిరీష కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. ఈ 2 స్టేట్మెంట్ల ఆధారంగా పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా, ఎందుకంటే పోస్ట్మార్టం నివేదికలో ఖచ్చితంగా ఆ గాయాలు 2 రోజుల క్రితమే ఏదైతే శిరీష మృతి చెందిన రోజే ఆ గాయాలైనట్లుగా కూడా వాళ్ళు నివేదికలో స్పష్టం చేసిన నేపథ్యంలో, నివేదికలో మెన్షన్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా హత్య జరిగిన రోజు, ఎందుకైతే మృతి చెందిన రోజే ఈ గాయాలు జరిగినట్లుగా కూడా నిర్ధారించారు. మళ్ళీ వీరిద్దరికి గొడవ జరిగిన ప్లాన్ ప్రకారమే ఉద్దేశపూర్వకంగా వినయ్ కుమార్ హతమార్చాడా శిరీషను అనేది కూడా పోలీసులు ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. ఇటు వినయ్ కుమార్ తో పాటు కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్న నేపథ్యంలో విచారణ అనంతరం కూడా హత్యకు అంటే శిరీషను హతమార్చానికి గల ప్రధాన కారణాలేంటి అన్న అంశాలను కూడా ఇటు పోలీసులు మరికొద్ది సేపట్లో వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రియా, రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.